సో మూసీని డెవలప్ చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆ ప్రాజెక్ట్‌ని. సో దానిలో భాగంగానే చుట్టుపక్కల ఉన్న ప్రజలని ఖాళీ చేయించే విధంగా మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఖాళీ చేసి వాళ్ళు నోటీసులు ఇచ్చారు అని చెప్పి 5,000 కోట్లతోటి గాంధీ విగ్రహం కడుతున్నారని చెప్పి విష ప్రచారం చేస్తా ఉన్నారు. సో నిజంగానే 5,000 కోట్లతోటి గాంధీ విగ్రహం కడుతున్నారో తెలియదు గానీ అది కట్టడం అయితే తప్పే అని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని చెప్తుందంటే 5,000 కోట్లతో తప్పుడు ప్రచారం అని చెప్తుంది. సో 83 కోట్లతోటే కడుతున్నామని చెప్పింది. సో ఏది ఏమైనా మూసీ అభివృద్ధిని అడ్డుకుంటే మాత్రం చాలా ప్రమాదం జరుగుతూ ఉంటది. ఎందుకంటే హైదరాబాద్ లో వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్ ప్రజల స్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించుకోండి. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నగరాలలో టాప్ 5 సిటీలలో ఉన్న హైదరాబాద్ ని ఒక మూసీ వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సో మూసీని డెవలప్ చేస్తే హైదరాబాద్ ప్రపంచంలోనే బెస్ట్ సిటీలో ఒకటి నిలిచే అవకాశం ఉంటుంది. సో గతంలోని ప్రభుత్వం హైదరాబాద్ ని ఇస్తాంబుల్ చేస్తా, వరంగల్ ని వాటికన్ సిటీ చేస్తా అని చెప్పి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మూసీలో ఉన్న నీళ్లను కొబ్బరి నీళ్ళతో పారిస్తామని చెప్పి గతంలో హామీలు ఇచ్చింది. సో ఏది హామీలు నిలబెట్టుకోలేదు. ఒకసారి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలోని ఏ దేశమైనా నదులు బాగుంటే ప్రజలు బాగుంటారు, నదులు బాగుంటే చుట్టుపక్కల ఉన్న ప్రజల వాతావరణం బాగుంటది. ఇది మనం చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకుంటా ఉంటాం. నడిబొడ్డున ఉన్న మూసీ నది కంపుతో కొడతా ఉంటే ప్రజల అభివృద్ధి ఎట్లా జరుగుతుంది, ప్రజలు ఏ విధంగా బాగుపడతారు, సో చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఆరోగ్య స్థితిగతులు ఏ విధంగా ఉంటాయని ఆలోచించకుండా మూసీని అభివృద్ధి అడ్డుకుంటా ఉన్నారు. సో ఇది పార్టీలు వేరైనా మూసీని అడ్డుకోవడం అంటే చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రజల గురించి ఆలోచిస్తా ఉన్నారు కానీ ఇది మూసీ నది నల్గొండ వరకు పారుతా ఉంటది. సో ఈ నల్గొండ వరకు పారే మధ్యలో ఉన్న పంట పొలాలలో విషపూరితమైన పంటలు పండి ఆ పంటలు తిని జంతువులు మనుషులు రోగాల పాలవుతా ఉన్నారు. ఫ్లోరోసిస్ వస్తూ ఉంది. నల్గొండలోని చాలా గ్రామాలలో ఫ్లోరోసిస్ సంవత్సరాల నుంచి అలాని వెంటాడుతూ ఉంది. నల్గొండ ప్రజల స్థితిగతులను ఒకసారి వాళ్ళ ఆరోగ్య స్థితిగతులు తెలుసుకుంటే మీకు మూసీ నది ఎందుకు అభివృద్ధి చేయాలో తెలుస్తుంది. సో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అన్యాయం చేయమని చెప్పట్లేదు, వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళకి అనుకునే విధంగా మంచి ప్లేస్ లో మంచి ఆర్థికంగా వెసులుబాటు ఉన్న మంచి ఏరియాలలో గౌరవంగా బతికే మంచి ఏరియాలలో వాళ్ళకి న్యాయం చేసి మూసీని ఖచ్చితంగా డెవలప్ చేయాలి. ఈ ఫేక్ ప్రచారాన్ని చేసే వాళ్ళ మీద కొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రపంచంతో పోటీ పడుతున్న హైదరాబాద్ ని డెవలప్ చేసుకోవాలి. ఒక అభివృద్ధి జరుగుతున్నప్పుడు నష్టాలు ఉంటాయి. సో దాని అనుగుణంగా వాళ్ళకి అన్యాయం జరగకుండా చూసుకోవాలి. కానీ ఒక్కసారి నల్గొండ ప్రజల పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఫ్లోరోసిస్ తోటి కాళ్ళు చేతులు పడిపోయి శరీరం అంతా నల్లగై కిడ్నీలు ఫెయిల్ అయిపోయి అని దాదాపు సంవత్సరాల నుంచి చిన్న ఏజ్ లోనే వాళ్ళు చనిపోవడం. సో వాళ్ళ కోసమైన ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఆ మూసీ వాటర్ తాగి పశువులు కూడా అవంశబంధులైన పశువులు కూడా ఎన్నో అనారోగ్య పాలవుతా ఉన్నాయి. సో మీరు ఇది గమనించకుండా వాళ్ళకు న్యాయం చేసే విధంగా కొట్లాడాలి. కానీ మూసీని అడ్డుకోవడం, మూసీ అభివృద్ధిని అడ్డుకోవడం తప్పు. మన అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుంది ఈ విధంగా చేయడం.